చూస్తూనే ఉన్నారు. పార్టీ కార్యాలయం అయితే ఎన్టీఆర్ ట్రస్ట్ లో పండగ వాతావరణం నెలకొంది. కార్యకర్తలు అయితే చంద్రబాబు నాయుడు గారి స్వాగతం పలకడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే గారు మనతో పాటు ఉన్నారు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక పండగ వాతావరణం చూస్తున్నారు. ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కొని పార్టీ కార్యకర్తలు పార్టీ కోసం తమ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఈరోజు పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొని వచ్చారు. అదేవిధంగా తెలంగాణలో కూడా పార్టీని పొరవైపు తీసుకోవడానికి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయబోతున్నారు. సో ఎలా ఉండబోతుంది తెలంగాణలో కూడా? 5 సంవత్సరాల తర్వాత కాదండి, 18 సంవత్సరాల తర్వాత. నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎప్పుడైతే జైల్లో వెళ్ళారో ఆ రోజున ఆంధ్ర కన్నా ఎక్కువ స్పందించింది తెలంగాణలోనే తెలుగుదేశం పుట్టింది, బావుట ఎగరవేసింది. సామాన్య జనానికి ఒక సామాజిక వర్గంగా వెనుకబడ్డ వారందరికీ కూడా ముందుకు తీసుకువెళ్ళగలిగింది. మొట్టమొదటి సామాజిక తెలంగాణను అందించింది కూడా తెలుగుదేశమే. కానీ కొన్ని పరిస్థితులతో ప్రాంతీయవాదాలు ఒకవైపున ఒక సెంటిమెంట్ రగిలిన టైంలో కొంత మా గ్యాప్ వచ్చింది. కానీ ప్రజలు తెలుగుదేశం పక్కన ఉన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా మొన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా గెలవడానికి ప్రయత్నం చేశారు. ఈ రోజున తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మాత్రమే మరలా అధికారాన్ని చేయగలుగుతుందన్న నమ్మకాన్ని కల్పించడం కోసం మేము ముందుకు వచ్చాం. ఈరోజు పండగ వాతావరణం కాదండి, అన్యాయం అధర్మం అక్రమాలు జరిగినప్పుడు ప్రజలు ఏ విధంగా స్పందిస్తారన్నది బీఆర్ఎస్కి బుద్ధి చెప్పారు, జగన్కి బుద్ధి చెప్పారు. నిరంకుశ నియంతృత్వ పాలనని ప్రజలు ఎప్పుడు కూడా సహించరని కూడా తెలుసుకోవటం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మనం తెలుసుకోవాల్సింది ధర్మం గెలిసిద్ది, న్యాయం గెలిసిద్ది. రామారావు గారి సిద్ధాంతాలు ప్రజల్లో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రజారంజకమైన పరిపాలన, అది కోరుకుంటున్నారు ప్రజలు. జాతీయ అధ్యక్షుడి యొక్క నీడలో ఆయన యొక్క కార్యనిర్వాహకత్వంలో తెలంగాణ తెలుగుదేశం ముందుకు వెళ్ళబోతుంది. ముఖ్యమంత్రిగా అడుగు పెడుతున్నారు. సో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? పార్టీ దిశానిర్దేశం ఎన్నో రోజుల నుంచి చేస్తూ ఉన్నారు. మాకు బలోపేతం చేయటం, సమస్యల మీద పోరాటం చేయటం, నిరుద్యోగాన్ని తగ్గించడానికి చేయూతనివ్వటం, ఒకనాడు ఏదైతే తెలుగుదేశం నిలబడిందో ఆ సిద్ధాంతాలకు యువతంతా ముందుకు తీసుకువెళ్ళాలని కొత్త తరాన్ని ముందుకు లాగబోతున్నారు. నేను పాత తరం దాన్ని కావచ్చు, మొట్టమొదటి ఎమ్మెల్యేని కావచ్చు, కానీ ఈరోజు కొత్త తరం మరలా తెలంగాణలో జీవం పోసుకోబోతుంది. దానికి మేమంతా వెన్నంటి ఉండి దానిలో పాలు పంచుకోబోతున్నాం. ఇదండి చాలా ఆహ్లాదకరమైన రోజు, ఆనందకరమైన రోజు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎక్కడుంది అన్న వాళ్ళకందరికీ ఇది ఒక సమాధానం. ఎందుకంటే జగన్ పరిపాలనలోకి వచ్చినాక తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం అయిపోయిందని, తెలుగుదేశం పార్టీ లేదని, చంద్రబాబు నాయుడు రాజకీయ జీతం ఖతం చేసేసామన్న వాళ్ళకందరికీ ఇదొక సమాధానం. కేసీఆర్ గారికి ఒకటే చెప్తున్నాను, మీకు ఒక 10 ఏళ్ళు పరిపాలన ఇచ్చినంత మాత్రాన మీకు ఒక గ్రాటిట్యూడ్ లేకుండా, విశ్వాసం లేకుండా చంద్రబాబు నాయుడు గారిని మీరు కుయుక్తులు పండి మీరు కుట్రలు చేసి బాబు గారిని ఇబ్బంది పెట్టాలన్న వాళ్ళలో జగన్తో పాటు కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారికి ఒకటే చెప్తున్నాను, ఎప్పుడు రోజులు ఒకటి కాదు, ఎప్పుడు నేను చెప్తాను, మీరు ఒక పాలకులు కాకుండా సేవకులుగా చేసిండే ఈరోజు జనాలు మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపేయకుండా ఉండేవాళ్ళు. ఈరోజు మీరు ఏం చేశారు? కేవలం అజెండా చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టాలని, తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేలందరూ తీసుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళ రాజకీయ జీతం ఖతం చేయాలన్నందుకు మీ ఖేల్ ఖతం అయిపోయింది, మీ దుకాణం బంద్ అయిపోయింది. ఈరోజు మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ వేరే పార్టీలకు వెళ్తుంటే మీరు ఈరోజు మీ ముడ్డి కింద నీళ్ళు వస్తే మీకు అర్థమైందా? ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ తీసుకున్నప్పుడు ఈరోజు మీ ఎమ్మెల్యేలను చెప్పకుండా కాంగ్రెస్కి వెళ్ళినప్పుడు ఆ బాధ ఏదో మీకు తెలియాలి. చరిత్ర అనేది ఎవరిని మర్చిపోదు, కర్మ సిద్ధాంతం అన్న ఎవరిని నమ్మచ్చు కాదు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మాత్రం కనీసం ఒక మంచి మాట, ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఓనామాలు నేర్చుకొని తెలుగుదేశం పార్టీలో రాజకీయ జీవితం స్టార్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఒక్క మాట మీరు ఆయన గురించి మంచి మాట కానీ ఆయనకు సపోర్ట్గా మాట్లాడిన సిగ్గుపడాలని కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని అంటున్నాను. కేటీఆర్ గారు మేము ధర్నాలు చేస్తుంటే మా వీపులన్నీ పగలగొట్టేసేసి మాకు అసలు ఇక్కడ చేసుకోవడానికి హక్కు లేదంటూ ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్ళు మాకు ఈరోజు హైదరాబాద్ ఉంది, ఉమ్మడి క్యాపిటల్గా ఉంది, మాకు చేసుకునే హక్కు లేదా? ఇది మీరు మీ గొయ్యి మీరు తవ్వుకోవడానికి కారణాలు ఇవన్నీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసుకున్న అభివృద్ధి తప్ప మీరు చేసింది కేవలం 4 ఫ్లైఓవర్లే.
జనాల డబ్బులు ఏమైపోయినాయి, కాళేశ్వరం డబ్బులు ఏమైపోయినాయి, ఇవన్నీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇప్పుడు సమాధానం చెప్పాలి. రెండోది, ఈరోజు ప్రత్యామ్నాయం ఏది ఉందంటే తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. తెలుగుదేశం పార్టీ ఈసారి మాత్రం అన్ని ఎలక్షన్స్లో పోటీ చేస్తాము. మేము ఖచ్చితంగా ప్రజా జీవితంలో ఉంటాము. ప్రజాక్షేత్రంలో మేము ఉండి మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడతానని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడికి తిరుగులేదు, కేసీఆర్కు మాత్రం బతుకులేదని నేను చెప్తూ ఈరోజు ఒకటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు ఎక్కడున్నా చంద్రబాబు నాయుడే, చంద్రుడు వెలుగు ఎక్కువ తగ్గదు. ఖర్జూర నాయుడును అమ్మన్నమ్మ ఏ ముహూర్తాన కన్నారా కానీ తిరుగులేని నాయకుడిగా యావత్ ప్రపంచంలో పేరు సంపాదించుకున్న ఘనత చంద్రబాబు నాయుడు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఉవ్వెత్తున లేచింది. కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, దేశంలోనే డర్టీయెస్ట్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారిని కూడా వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం, 4 పర్యాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంటే చంద్రబాబు నాయుడు శిష్యరేఖల నుంచి వచ్చిన కేసీఆర్ అలా మాట్లాడటం ఎంతవరకు దీన్ని మనం తెలుసుకుంటాం? ఏమంటే చేతగాని వాడికి 1,00,000 మాటలు వస్తాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నువ్వు ఓనామాలు తీసుకొని ఆయన దయాదాక్షిణ్యాలతో నువ్వు కేవలం హైటెక్ సిటీ కట్టింది ఆయన కాదు, చంద్రబాబు నాయుడు ఈజ్ వన్ ఆఫ్ ద డర్టీయెస్ట్ పాలిటీషియన్ అని చెప్పి నువ్వు చెప్పడం మేము మాత్రం చాలా ఖండిస్తున్నాము. ఎందుకంటే జనాలు అందుకనే ఈరోజు నిన్ను నీ ఫామ్ హౌస్కి పరిమితం చేశారు. యు ఆర్ ద మోస్ట్ డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఆన్ ద ఎర్త్, ఐ కెన్ సే దట్, బికాస్ ఏ పొలిటీషియన్ who is a visionary leader, who has been confined for 40 years in the political industry, and he has made a remarkable development. It's a shame on the part of the KCR that he has uttered that kind of language, unparliamentary language. Shame KCR. ఈ రోడ్ గురించి సిగ్గుంటే నువ్వు ప్రాయశ్చితం చేసుకో, చంద్రబాబు నాయుడు గారితో నువ్వు మళ్ళీ మాట్లాడుకో, నువ్వు ఏమని ఉంటుంది కదా. ఎందుకంటే నువ్వు చంద్రబాబు నాయుడు టార్గెట్ చేశారు కాబట్టి ఈరోజు ప్రజలందరూ నిన్ను టార్గెట్ చేసి యూ బికేమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డర్టీయెస్ట్ పొలిటీషియన్ అండ్ ఈ రోజు నీ కూతుర్ని బయటకు తెచ్చుకోలేని దుస్థితిలో ఉన్నా అంటే నువ్వు ఎంత డర్టీ పొలిటీషియన్ నువ్వు అర్థం చేసుకోవాలి.